నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, మన పాత తరం సినిమాల్లో కొంతమంది నటులు చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ కూడాను వాళ్ళ యొక్క గుర్తింపు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రత్యేకత చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది. అందులో చెప్పుకోదగ్గ వాళ్ళల్లో హర్నాథ్ గారు ఒకరు. సో హర్నాథ్ గారి యొక్క జీవిత చరిత్ర, అసలు వారి యొక్క సినిమా ప్రస్థానము, వారి యొక్క ఆణిముత్య సినిమాల గురించి చెప్పండి ఒకసారి. జీవిత చరిత్ర చెప్పేంత అవకాశం, సమయభావం మనకు ఉండదు. వీడియోలో ప్రధానమైన ఘట్టాలు చెప్తాను. ఎందుకంటే హర్నాథురాజు కొడుకు నేను ఫొటోస్ చేశాను నా సినిమాలో హీరోగా తీసుకుందామని, శ్రీనివాసరాజుని. ఎందుకంటే హర్నాథరాజు పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నప్పుడు హర్నాథరాజు తాలూకు పేరు ఉండేది. నేను అప్పుడు బిఏ లిటరేచర్ చదువుతుండేవాడిని, ఆయన బిఏ చదువుతుండేవాడు. ఓట్ ఫర్ హర్నాథరాజు అని ఉంటుంది పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో. మాకు ఎంత సరదాగా ఉండేదో ఓట్ ఫర్ హర్నాథరాజు అంటే. అప్పుడు హర్నాథరాజు ఎప్పుడైనా కాకినాడ వస్తే సినిమా రోడ్లో ఇది మెజెస్టిక్ థియేటర్ అంటే యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్కి వచ్చేవాడు. అక్కడే ట్రైనింగ్ ఉండేది కదా. అక్కడ వస్తే మేము వెళ్ళి మాట్లాడుతుండేవారు అన్నమాట. అప్పుడు నేను కల్చరల్ యాక్టివిటీస్లో బాగుండేవాడిని, కవిత్వం రాసేవాడిని, నాటకాలు రాసేవాడిని, బాగుండేవాడిని అన్నమాట. అలా పరిచయాలు అయ్యాయి. అప్పుడు హర్నాథ్ గురించి నేను తెలుసుకున్న సమాచారం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాడు బిఏలో. మంచి కల్చరల్ యాక్టివిటీస్లో మంచి 6 అడుగులు పొడవు, అందగాడు, రాజు, మంచి బంగారు ఛాయ, మంచి ఉంగరాల జుత్తు మాట. ఎవరో ఆయన తాలూకు ఫ్రెండ్స్ సర్కిల్, ఎప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉండేవారన్నమాట. ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కలిసి సిటీ ఎంపోరియం అని మెయిన్ రోడ్లో మధ్యలో ఉంటుంది. 3 ఉంటాయి, సిటీ ఎంపోరియం, రాజు ఎంపోరియం, ఇంకేదో ఎంపోరియం, 3 ఎంపోరియంలు ఉంటాయి అన్నమాట. వీళ్ళంటైతే వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్ వెళ్ళి ఏదో కొన్నారు. కొన్న తర్వాత ఆ బేరంలో ఏదో తేడా వచ్చింది. తేడా వచ్చిన తర్వాత ఏమో వీళ్ళు ఎలాగైనా కొంచెం స్టూడెంట్స్ కొంచెం ఉంటుంది కదా, కొంచెం అంటే ఒక గర్వం లాంటిది. అంటే వాళ్ళు వచ్చి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత నెత్తురు గారిపోయింది. మనుషులు బుర్ర చిత్తుకుపోవడం, ఎండి అంతా నెత్తులు గారిపోయేవాడు. అది వచ్చి హర్నాథ్తో చెప్పారు. హర్నాథ్తో చెప్తే ఆయన ఎంత కోపిష్టి తెలిసినా మరి అక్కడి నుంచి ఓమంటూ బయలుదేరాడండి. చేతిలో ఉల్లిపాయ బాంబులు 3 సిటీ ఎంపోరియంలు షాపులు కూడా ధ్వంసం చేశారన్నమాట. ఆ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు నష్టం. మీ దిక్కుందని చెప్పుకోండి, స్టూడెంట్స్ని కొడతారా మీరు అని చెప్పేసి ఆ సిటీ ఎంపోరియంలో ఉల్లిపాయల బాంబులు వేసిన ఘనత ఒక హర్నాథ్. ఇప్పటికి కూడా 60 సంవత్సరాలు అయ్యింది కదా, 60 పైన ఉంటుంది. అది ఎప్పుడు తలుచుకుంటారు స్టూడెంట్స్. తర్వాత లోకుల దగ్గర ఇప్పుడు అప్పట్లో ఇంకొక వర్గానికి వీళ్ళకి గొడవ అయింది. గొడవ అయితే వాడు కత్తి చూపించేవాడు, అందరికి కత్తి చూపిస్తుంటే పారిపోతుండేవాడు. హర్నాథ్ వెళ్ళి ఏం చేశారటంటే, అంటే అందరూ చెప్పుకోవడమే మనకు తెలీదు, లాకుల దగ్గర సరిగ్గా లాకులు మాట లాకుంటే కత్తి చూపిస్తే పారిపోయారు అందరూ. హర్నాథ్ వెళ్ళాట కత్తి ఇలాగన్నట కీచేస్తే పొడుచుకోన్నమాట అంతే. అదొకటి విశేషంగా చెప్పు. కత్తికి జడవకుండా ఆ రాచరికపు అలవాట్లు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొడిచాడు, అలా తీసేస్తాడన్నమాట. చేతిలో పొడిచాడు, లాగాడు, వేసాడు, అంతే అయిపోయింది. చచ్చిపోలేదు, కొట్టుకోవడమే, ఎవరిని చంపుకోవడం చేయరన్నమాట. కానీ సినిమాలో చాలా సాఫ్ట్గా కనిపిస్తారు ఆయన. అయ్యో బాగుంటాడు కానీ అంటే కోపం, ఫ్రెండ్స్ని కానీ ఆ కోపమే కదండి ఆయన జీవితం నాశనం చేసేసింది. అంటే ఇవాళ 3 వచ్చి చెప్తున్నాను నేను. అక్కడ శాలిగ్రామంలో ఉండేవాడు హర్నాథ్. వచ్చి కారులో వచ్చేవాడు అన్నమాట. వచ్చి మన పాండీ బజార్లో నిల్చునేవాడు అన్నమాట. జేబులో చేయి పెట్టి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది ఫ్రెండ్స్కి గీతా కేఫ్లో టిఫిన్. అక్కడ ఇడియప్పం, రకరకాల వెరైటీ టిఫిన్లు ఉంటాయి. మద్రాసులో టిఫిన్లు మాత్రం చాలా, అందరికీ టిఫిన్. సాయంత్రం ఏంటంటే అందరికీ మందు. ఒక 4-5 బాటిల్స్ తెచ్చాడు మేడ మీద మందు.
ఇక అంటే పాండి బజార్లో ఒక ఇల్లు అద్దె తీసుకుండేవాడు అన్నమాట. ఆయన ఆఫీస్ కింద వాళ్ళ భార్య పిల్లలు ఎవరిని చూపించేవాడు కాదు. ఈయన ఆఫీసులో ఉండేవాడు. మొత్తం ఓ 10 మంది వచ్చారంటే 10 మందికి కూడా మందు పెట్టేవాడు. మూడోది ఏంటంటే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు రెమ్యూనరేషన్ ఎంతో, ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మి అనుకోండి సినిమా, రెమ్యూనరేషన్ ఎంత రాజుగారు చెప్పండి, ఆయన రాజు అని పిల్లాడి. వాళ్ళకి అదొక అలవాటు. కృష్ణరాజుకి హరినాథరాజుకి చాలా ఆ రాచరిక అలవాట్లు అన్నీ ఉన్నాయండి. తేడా వచ్చిందంటే వేసేస్తారన్నమాట. ఓకే. ఆయన ఎలా ఉంటుందంటే టిఫిన్ ఉందనుకోండి, ఈ రాజు ఆ రాజును, భోజనం ఉందనుకోండి అందరికి వడ్డించారు కదా, ఆయనకి ముద్ద తిని కానివ్వండి అంటే అప్పుడు తినాలి. అంతేగాని పొరపాటు వడ్డించగానే తినేసినట్టు ఇంకోసారి పిలవరు. అదే అలవాటు ఎన్టీ రామారావు గారికి వచ్చింది. ఓకే. చేతికి టీ ఇచ్చారు కదా కానీ అంటే ఇంకొకసారి కూర్చోబెట్టరన్నమాట. అది అట్లాంటి అలవాట్లు. అయితే అక్కడ ఏమైందంటే చాలా బాగా చేసేవాడండి సినిమా, అంత బాగానే ఉండేది. తాను ఈ యమునా విషయంలో కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత హర్నాథుని అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోతుండేవారు. షూటింగ్ జరుగుతుంటే కారులో వచ్చేసి అలా బలవంతా కిడ్నాప్ చేసినట్టు ఎత్తుకుపోతుండేవారు అన్నమాట. అక్కడ తమిళనాడులో ఏమో కాదల్ మన్నన్ తమిళనాడులో అంటే ప్రేమరాజు, ప్రేమ యువరాజు అని ఆయన్ని జమిని గణేషన్. ఇక్కడేమో హరినాథరాజు గారు అలా వెళ్ళిపోయారు. తాగడం కానీ ఇలాగ అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోవడం కానీ తొందరగా ఆయన పాడైపోవడానికి అవకాశం దొరికింది. అయితే నేను విన్నది ఏంటంటే హరినాథ్ గారి యొక్క నటన కావచ్చు, ఆయన డెవలప్ అవుతున్న తీరు కావచ్చు చూసి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆయన సినిమాలకు రానివ్వకుండా, సినిమాలు ఎక్కువ చేయనివ్వకుండా చేశారు, తొక్కేశారని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. నాకు తెలియదు, ఇందులో వాస్తవం ఉందా? అంటే రామారావు ఎంకరేజ్ చేశాడు కదా, సీతారాం కళ్యాణంలో రామారావు ఎంకరేజ్ చేశాడు. కానీ రామారావు గారు కాదు, కానీ రామారావు భీష్మలో కూడా ఆయన చెప్పి మన కృష్ణుడు వేయించుకున్నాడు అన్నమాట. కానీ నాగేశ్వరరావు గారు కొన్ని ఆ కాంబినేషన్ బాగుండదు అనే ఉద్దేశంతో చేశాడు. గుండం కథలో చేశారు. గుండం కథ ఇద్దరి కాంబినేషన్ లేదు కదా, ఆ పక్కన ఉంటే మళ్ళీ హైట్ అయిపోతాడు. నాగేశ్వరరావు చాలా జాగ్రత్తగా ఉండేవాడు అండి. అదేదో అంటారు, దానికి తీసి పక్కన పెట్టినట్టయితే హరినాథ్ తాగి వస్తున్నాడు షూటింగ్స్ అనేటువంటి పుకారు ఎక్కువైపోయింది. ఓకే. పుకారు ఎక్కువైతే సినిమాలు లేవు. సినిమాలు లేకపోతే ఆ రాచరికపు అలవాట్లు తగ్గవు. సాయంత్రం పూట మేము సిట్టింగ్స్ అని అప్పులు పాలైపోయాడు. దాంతో కొంత బంగారం అంతా అమ్మేసుకుంటే అయితే చేసింది ఏంటంటే ఇంట్లో చెప్పినట్టయితే బంగారం లాగా ఉండేదండి. ఎంత ఖర్చు పెట్టుకున్నా తన సంపాదించింది ఖర్చు పెట్టుకున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళ భార్యని ₹1 అడగలేదు. ఆ భార్య కూడా ఇవ్వలేదు. ఓకే. అంటే ఇలా పాడు చేసేస్తున్నాడు కదా అని ఇవ్వలేదు అన్నమాట. ఈ మన శ్రీనివాసరాజు కృష్ణరాజు గారి ఇంట్లో ఉండేవాడు. కృష్ణరాజు అయితే ఆయన గొంతు కొంచెం వైవిధ్యమైన గొంతు. ఎవరిది? హరినాథ్ గారిది. హస్కీగా ఉంటుంది. ఆయన గొంతుకి పిబి శ్రీనివాస్ గారి యొక్క గాత్రం బాగా సెట్ అయింది. ఎందుకు ఘంటసాల గారికి చాలా తక్కువ పాటలు పాడారు హరినాథ్ గారికి, కారణం ఏంటంటారు? అంటే ఘంటసాల గారు పాడారులే, ఎందుకంటే తక్కువ పాడారు. కొంచెం చదరంగంలో నవ్వని పువ్వే నవ్వింది పాట ఉంది కదా, ఘంటసాలే కదా తక్కువ పాట చేశాడు, తక్కువ పాట. అయితే ఇక్కడ రాను ఏమైపోయిందంటే ఆయన మీద పుకార్లు. సినిమాలోనూ అదిగో పులు అంటే ఇదిగో తోకట్టారండి. ఆయన నిజంగా హరినాథ్ గారు రమాప్రభ ఇంటికి కూడా వచ్చారు, మంచి ఆత్మీయులు. ఇంటికి వచ్చేవారంటే ఈవిడ కూడా చాలా ఆత్మీయురాలుగా చూస్తుంది. మరి రాగానే టీ ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం కానీ ఓ తల్లిలా చూస్తుంది అన్నమాట. వచ్చేవాడు, ఎందుకు రాజు నువ్వు సినిమాల్లో చేస్తే ఎవరెవరు, ఎందుకు ఇది తాగడానికి ఇది కావాలా నీకు అని పాపం చెప్పేది రమాప్రభ. నువ్వు తాగొద్దు రాజు, తాకపోతే నిన్ను మించిన ఆర్టిస్ట్ ఎవరున్నారు, న్యాచురల్ ఆర్టిస్ట్ అని చెప్పేది. ఓకే.
అయిపోయింది, నా జీవితం అయిపోయింది, రైట్, ఎందుకు అనేవాడు. ఏమిటికి ఏమైపోయింది, నీకు 50 ఏళ్ళు ఇంకా దాటలేదు కదా, ఏమైపోయింది నీకు అన్నప్పుడు కూడా అతను ఆయన చివరికి ఏమైపోయిందంటే డబ్బులు చేతులు లేవు, బట్టలు ఇస్త్రీ చేసుకునేవాడు కాదు, ఉతికిన బట్టలు వేసుకునేవాడు, తల దూకునేవాడు కాదు, రోడ్డు మీద నిల్చునేవాడు. ఆయన అంతకుముందుకు ఎవరైతే సహాయం చేశాడో రేపు రా అని పిలిచేవాడు. నమస్తే రాజుగారు ఏంటంటే ఏమి లేదు, జస్ట్ ఒక 1000 రూపాయలు. అయ్యో నా దగ్గర లేవండి, ఎక్కడ లేవు. రేపు 500 రేపురా నీకు ఎన్ని వేలు ఇచ్చాను నీకు అంటే 500 కూడా లేదండి అంటే 100 రూపాయలు లేవని చెప్పేస్తాను నేను అంటే అప్పుడు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలతో తాగాడు. అలాగా పగలంతా ఉండి 4 5 ఇస్తే మొత్తం ఒక కోటలు 4 కాదు 5 కోటలు 6 కోటలు అంటే 1.5 ఫుల్ తాగేవాడు అన్నమాట. వచ్చి ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పడుకుంటే ఫ్రెండ్స్ ఉండేవారు కదా, వాళ్ళు చివరికి తలుపులు మూసారన్నమాట. అలాంటప్పుడు తను చాలా మానసిక చచ్చిపోయాడు. ఆయన బ్రతుకుంటుండగా తమ్ముడు సుబ్బరాజు, ఆ తమ్ముడు సుబ్బరాజు అనమాట. ఆయన చాలా మంచి నాటకాల ఆర్టిస్ట్. ఆయన మన కోడినాగులో చంద్రకళ హస్బెండ్గా చేశారన్నమాట. అది సుబ్బరాజు. ఆయన బతుకుంటూ తమ్ముడు అంటే మహాప్రాణం, ఆ తమ్ముడు చచ్చిపోవడం ఇవన్నీ వెరసి ఆయన హర్నాథ్ అంటే ఎస్వి రంగారావు ఎంత బాగా మెచ్చుకునేవాడండి. చదరంగంలో హీరోగా పెట్టడానికి కారణం అదే. చదరంగంలో ఈవిడెవరు మన జమునాని హీరోయిన్గా పెట్టడానికి కూడా కారణం అదే. జమునా హర్నాథ్ అంటే ఎంత డిమాండ్ ఉండేది. అలాంటిది ఆ డిమాండ్ అంతా మామూలుగా ఆయన జీవితంలో ఏది చేయకూడదు అనుకున్నాడో చేసి ఇంకా జీవితం చాలించుదాం అనుకున్నాడు. అలాగే జీవితాన్ని చాలించేశారు అన్నమాట. ఎవరికి ₹1 బాకీ లేడు. ఆయన డబ్బు ఊరందరూ తిన్నారు. అది ఎవరిని ఏమనేవాడు కాదు, తిట్టేవాడు కాదు. అంత కోపం ఉన్నటువంటి అంటే ఉల్లిపాయ బాంబులు వేసినటువంటి హర్నాథరాజు గారు నిస్త్రాణంగా అలా తల వంచుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే అదే జీవితం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.